నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ పూండ్ల కల్పవల్లి గారు. నమస్తే అమ్మ. చెప్పమ్మా. అమ్మ, ఈ దేశంలో విద్యావంతులు పెరిగే కొలది విడాకుల సంఖ్య కూడా అదే విధంగా పెరిగిపోతుంది. అక్కడ లోపం ఆ భార్యాభర్తలదా లేకపోతే వాళ్ళ పేరెంట్స్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అసలు ఏ విధంగా ఎవరి తప్పు వల్ల ఇలా జరుగుతున్నాయి అనుకోవాలంటారు? మీరు ప్రశ్న అడిగేటప్పుడే విద్యావంతులు అని పాపం విద్యనేమో స్లో చేశారు. విడాకులు అనేదానికి చాలా పెద్ద సౌండ్ ధ్వనిని పెంచి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే విద్యా విధానాన్ని తగ్గించేసుకుంటున్నారు. నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే విడాకులు అనే మాట ఉందో దేశంలో చాలా గట్టిగా, దేశమే కాదు తల్లి, ప్రపంచంలోనే ఈ యొక్క మాట అతి గట్టిగా వినిపిస్తోంది. అతి గట్టిగా ఎందుకు వినిపిస్తోంది అని అంటే ఫస్ట్ మానవతా దృక్పథం అనేది పోయింది. మనుషుల మధ్య ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలనే విధానాలు తగ్గిపోతున్నాయి. ఏ విషయంలో అయినా సరే, తల్లి బిడ్డలైనా కానీ, అమ్మా నాన్న అయినా కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇలా ఎవరి మధ్యలో అయినా సరే ఒక బంధము బాంధవ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రీజన్స్ ఇన్ని ఉన్నాయి, ఒకటి అని చెప్పలేము. అయితే మనం విద్యావంతులు అనే మాట అనుకుంటున్నాం. అంటే చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి ఇలాంటివి వస్తున్నాయా అనే ఆలోచనలు కూడా కొంతమందికి ఉన్నాయి, లేదని నేను అనను. ఆడపిల్లలు చదువుకున్నా, మగపిల్లలు చదువుకున్నా, చదువుకునే దేనికి వాళ్ళ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం. అంటే విద్యావంతులు అయిపోయిన తర్వాత ఎలా ఉండాలంటే ఇంకా 10 మందికి మంచి మాటలు చెప్పేటట్టు ఉండాలి. కానీ వాళ్ళే సవ్యమైన మార్గంలో కనుక ఉండకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ పుట్టబోయే పిల్లలకి, ఉన్నటువంటి కుటుంబానికి ఏం చెప్తారు, సమాజానికి ఏం చెప్పగలుగుతారు? కాబట్టి విద్య అనేదాన్ని, విడాకులు అనే విషయానికి మనం ఇప్పుడు కూడా రెండింటిని కలపకూడదు. చదువుకోవడం అనేది చదువుకుంటారు, తప్పదు. ప్రపంచంలో రేపు ఇంతకు ముందులాగా కాదు. మీరు అడిగారు పూర్వకాలంలో ఇవి ఉన్నాయా అంటే, పూర్వం రోజుల్లో, మా చిన్నతనం, మా రోజుల్లో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎలాంటివన్నీ ఏం లేదు. పర్వాలేదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా ఇంట్లో చక్కగా కుటుంబ పరిస్థితులు చూసుకుంటే బాగుంటుంది. ఆ రోజుల్లోనే మనం హోమ్ మేకర్స్ అనేవాళ్ళు. హోమ్ మేకర్స్ అంటే అర్థం ఏంటి? కుటుంబ పరిరక్షణ బాధ్యత ఒక స్త్రీమూర్తి తీసుకోగలుగుతుందని వేదకాలంలో, పురాణాల కాలంలో, పూర్వకాలంలో చెప్పినటువంటి మాటలు. అది 100% నిజం. మనం ఏం చేస్తున్నామంటే రాను 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 మనం అనుకుంటున్నాం ఆధునికత, సాంకేతికత పెరిగినప్పుడు గ్రాఫ్ పెరుగుతోంది అని మనం అనుకొని ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు బాగా విద్యావంతులు అవ్వాలి, వాళ్ళన్నిట్లో ఉండాలి, జాకెట్ యుగం కాదు ర్యాకెట్ యుగం అని, వంటిల్లు వద్దని, ఇలాంటి మాటలన్నీ మనం చెవులల్లో పడుతూనే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? అసలు వాళ్ళు ఏమవ్వాలి, వాళ్ళు ఏం చెయ్యాలి అనే మాట వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబం అంటే అర్థం ఏంటి? అమ్మాయి మన ఇంట్లో పుట్టిన తర్వాత చాలామంది ఏమంటారంటే అమ్మాయిని వేరేగా, అబ్బాయిని వేరేగా అట్లా డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళిద్దరిని ఒకే రకంగా చూడాలి, ఒకే రకంగా ఉండాలంటే ప్రకృతి ఇచ్చిన ధర్మంలోనే మనము సపరేట్ చేయడం చెయ్యి, కుడి చెయ్యి. దానివల్ల నష్టం ఏం లేదండి. మనం ఆలోచన విధానాలు తప్పు. అబ్బాయి అయితే ఎక్కువ, అమ్మాయి అయితే తక్కువ అని ఎవ్వరూ అనలేదు. ఫస్ట్ అది తీసేయండి మైండ్లో. ఇప్పుడు మీలాంటి పిల్లలందరూ ఏమనుకుంటారంటే మేమేమన్నా బానిసలమా, మేమేమన్నా పని చేయాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అత్తగారింటికి వెళ్ళాలా, మేము పిల్లల్ని కనాలా, ఇలాంటి మాటలు వస్తున్నటువంటి ఈ యుగంలో ఇంకా విద్య అనే మాట ఎందుకురా? విద్య అంటే అర్థం ఏంటి? జ్ఞానము. అంటే జ్ఞానం ఉన్నవాడు ఇలా మాట్లాడాడు. అమ్మలు బాగా చదువుకుంటే వాళ్ళేమి విడిపోవాలని అనుకోరు. తెలిసి తెలియని జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి తెలిసి తెలియకుండా డబ్బు నడవంత్రపు సిరి నరాల మీద పుండు అంటారే, అలా ఏదైనా వచ్చి ఉంటేనో, లేదా పరిసరాల ప్రభావం వల్లనో, లేదా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ వల్లనో, ఇలాంటి విషయాల వల్ల ఏదైనా మనస్పర్ధలు వచ్చి అవగాహన లోపంతో అహంకారాలను పెంచుకుని, కుటుంబ పరిస్థితి అంటే తెలియక, మనం ఎలా ఉండాలి, మనతో ఉండే సమాజాన్ని ఎలా ఉంచాలనే విషయాలు అసలు తెలియకుండా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ అవగాహన రాహిత్యం, అవగాహన లోపంతో ఏముందిలే ఒక చిన్న విషయానికి కూడా ఈ బంధము అనే దాన్ని మనం మెయింటైన్ చేయని అవసరమే లేదు, హ్యాపీగా విడిపోదాం అనే ఏదో చాలా సులభంగా అనుకుంటున్నారు. అంటే ఏంటి అర్థం? మాకు ఇక్కడ నచ్చలేదండి, అక్కడ వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. అందుకని ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. తీసుకుంటే ఉపయోగం ఏంది? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ తీసేసుకున్నారు డైవర్స్, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ ఏంటి? అదేదో సినిమాలో వాడు చెప్పినట్టు అన్నిటికీ నెక్స్ట్ ఏంటి? ప్రతిదానికి ఒక నెక్స్ట్ ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ ఏంటి? ఓకే ఇక్కడ వద్దు, మరి వాట్ అబౌట్ నెక్స్ట్? అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఇదే సమస్య. అక్కడ మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావు, అక్కడ మళ్ళీ నీకు ఒక అబ్బాయే ఉంటాడు, మళ్ళా నీకు అక్కడ కూడా అత్తగారు వాళ్ళు ఉంటారు, అక్కడ నువ్వు ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో భర్తతో కాపురం చేసుకోవాలి. మరి ఇక్కడ లేనిది నీకు అక్కడ ఏం స్పెషల్గా అనిపిస్తుంది అమ్మలు? నాకు చెప్పొక్క మాట. మీ వయసు వాళ్ళనే నేను అడుగుతున్నా ఈ ప్రశ్నలు. అసలు ఇప్పుడు మా వయసు కన్నా మీ వయసు వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు ఏంటది? విడాకులు తీసుకోవాలనే ఆలోచన రావడమే తప్పంటాను నేను. కొట్లాడుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు మీ అక్క చెల్లెళ్ళు కొట్లాడుకోరా? మీ అమ్మ నువ్వు పోట్లాడుకోలేదా? మీ నాన్నగారితో నువ్వు పోట్లాడలేదా? అన్నదమ్ములతో పోట్లాడలేదా? మీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ తోటి అందరితో పోట్లాడినప్పుడు నువ్వు విడాకులు అనే మాట నీకుందా? లేదు. అప్పుడేమన్నా మీరిద్దరు విడిపోయారా? మీ కుటుంబ సభ్యులు అమ్మ తిట్టకుండానే నువ్వు 25 ఏళ్ళు పెరిగావా? నాన్నగారు కోపడకుండానే నువ్వు పెద్దదానివి అయ్యావా? లేదు కదా. ఇన్ని చోట్ల పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు నువ్వు బాగా పెరిగినప్పుడు ఇంతమందితోటి నువ్వు ఎన్నో మాటలు అవి వచ్చినా కూడా మెయింటైన్ చేసావే. మరి నీ పెళ్లి చేసుకుని నీది అనే ఒక కాపురం వచ్చినప్పుడు నువ్వెందుకు అక్కడికి వెళ్ళంగానే చిన్న మాట పొరపచ్చని రాగానే విడిపోవాలనే ఆలోచన వస్తుంది? అంటే భర్త అంటే నీకేమీ విలువ లేదనా, లేకపోతే పనికిరాని వాడనా, వీళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలనా? అసలు కలిసి ఉండడానికి చెప్పండర్రా కారణాలంటే చెప్పరే, విడిపోవడానికి ఇన్ని కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? ఇన్ని కారణాలు ఏమిటి? ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని, నేను ఒక స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ని. ఇన్ని రకాల విషయాలని నేను క్రోడీకరించి పిల్లలందరినీ నేను సమన్వయం చేయాలని చిన్నప్పటి నుంచి పిల్లల స్కూళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో నా పిల్లల వయసు వాళ్ళకి వెళ్ళి మోటివేషన్ చేస్తూ వాళ్ళల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంచాలనే కోరికతోటి ఆ క్లాసెస్ తీసుకుంటే ఇన్ని రకాల పనులు ఎందుకు చేసుకుంటున్నాను అంటే సమాజం బాగుండాలి, ఆడపిల్లలు చక్కగా ఆనందంగా ఉండాలి. నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకని అంటే ఆడపిల్లలు వాళ్ళ స్వతంత్ర జీవితాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళ మనసుకు తగ్గట్టు వాళ్ళు బతకటం లేదు. నిజమా తప్పు కాదా? నిజమే. వాళ్ళ మనసు ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మనసుని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ పర్సనల్ స్పేస్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు అక్కర్లేని విషయాలకి. ఏముందండి, మీరు ఇవాళ పుట్టిన తర్వాత 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ తప్పనిసరిగా చదువుతారు కదా. 3 చదువుతారు, 5 చదువుతారు, 10 చదువుతారు కదా. అలాగే అమ్మా నాన్న మిమ్మల్ని ఇంటర్మీడియట్ చదివిస్తారు, డిగ్రీ, ఇంకా ఏమంటారు? ఉద్యోగాలు చేయండి అంటారు. చక్కగా ఉద్యోగాలు చేస్తారు, సంపాదన ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఏంటి, మనిషికి ఒక తోడు ఉండాలి. ఎంతసేపు అమ్మా నాన్న దగ్గర దొరకనిది నీకు నీ యొక్క జీవితాన్ని ఇచ్చేది ఎక్కడ అంటే పెళ్లి జీవితం. అవునా కాదు? అవునమ్మా. అమ్మా నాన్న దగ్గర ఉండే విధానాలు వేరుంటాయి. ఆకలేసింది, అన్నం అడిగితే అన్నం కలిపి పెట్టగలుగుతుంది అమ్మ. స్కూల్కి వెళ్తాను, బయటికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను అంటే అడగంగానే ఇచ్చేది డబ్బులు నాన్న. మరి నీ జీవితాన్ని, నీ శరీరాన్ని పంచుకొని నీ మనసుకు తగ్గట్టుగా ఉంచి నీకొక జీవితాన్ని ఇచ్చేటువంటి వాడెవరు? చక్కటి భర్త. అదే రకంగా భర్తకి కూడా భార్య అలాగే ఇస్తుంది. ఇద్దరు శరీరంలో ఒకటే శరీరం అని అనుకోకూడదు. 2 శరీరాలైనా వాళ్ళిద్దరి మనసులు ఒకటైపోతాయి. ఒకటైపోవడానికి కోసమే కదా వివాహ బంధం. మనకి ఆనందంగా ఉండడానికి కోసం వివాహ బంధం ఉన్నప్పుడు ఎందుకు ఇంత తిప్పలు పడతారు? చక్కగా పెళ్లి చేసుకోరు. పోనీ పెళ్ళికి ఏమైనా పూర్వకాలంలాగా ఏదన్నా 5 రూపాయలు 10 రూపాయలతో పెళ్ళిళ్ళు అవుతున్నాయా అంటే కోట్లల్లో పెళ్ళిళ్ళు.
ఎంత కాదన్నా ఎంత లేనివాడన్నా మినిమం టు మినిమం లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి అంతంత చక్కగా ఘనంగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే జీవితాన్ని పెళ్ళైన 3వ రోజు నుంచే మొదలవుతే నువ్వు అడిగిన ప్రశ్న అదే. చక్కటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు, డాక్టర్లు అంటున్నారు, లాయర్లు అంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటారు, మేము సీఈఓలు అంటున్నారు, ఆడపిల్లలు కూడా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక అబ్బాయిలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉద్యోగ స్థితి వాళ్ళ వయసులు ఇవన్నీ గురించి మాట్లాడుకుంటూ పోతే మనకి చాలా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి మంచిగా పెళ్లి చేసుకుంటారు, ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమో మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము మాట్లాడుకుంటున్నాం, 100% మన కంపారిటిబిలిటీ ఉంటుందా తల్లి? ఏమో నేను చెప్పే మాట నీకు నచ్చకపోవచ్చు, మా కెమెరామ్యాన్కి నచ్చకపోవచ్చు, మా ప్రొడ్యూసర్కి నచ్చకపోవచ్చు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అలా కాదండి మీరు ఇలా కూర్చోండి అంటాడు, లేదంటే ఇలా జరగండి అంటే ఏదో ఒకటి తప్పో ఒప్పో చెప్తాడుగా. అంత మాత్రం చేత పోట్లాడుకుని వెళ్ళిపోగా. మనం ఏమంటాం, ప్రోడక్ట్ బయటికి ఎట్లా తీసుకురావాలి, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఎలా తీసుకురావాలంటే లాస్ట్కి అవుట్పుట్ కోసం చూసుకుంటామా లేదా? ఖచ్చితంగా. అలాంటి సంగతులన్నీ మీరు మర్చిపోయి పెళ్ళవ్వంగానే నీతోటి ఎలా ఆయన కలిసిపోతాడు, ఆ అమ్మాయితో నువ్వు, నీతో ఆ అమ్మాయి ఎలా కలిసిపోతారు? ఎంత సమయం పడుతుంది? 25 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటుంది. ఈ అబ్బాయి 25 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్నాడు. టూ లాంగ్ పీరియడ్ అది. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళ దగ్గర ఉంటుంటేనే వాళ్ళు అన్ని విషయాలలో పోట్లాడుకుంటున్నప్పుడు 25 సంవత్సరాలు నీ దగ్గర దూరంగా ఉండి నీ దగ్గరికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతుందంటే ఎలా అడ్జస్ట్ అవుతారు? అమ్మాయి అడ్జస్ట్ కాలేదు, అబ్బాయి అడ్జస్ట్. ఎందుకని? ఇన్ని విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఆహార వ్యవస్థ ఉంటుంది, మన బిహేవియర్ ఉంటుంది, కొత్త ప్లేస్ ఉంటుంది. మనం ఈ ఉద్యోగం కాక ఇంకో ఉద్యోగంకి వెళ్ళామనుకోమ్మా, అక్కడ ఆ కొత్త ఉద్యోగంలో నువ్వు మొదటి రోజు అడ్జస్ట్ అవుతావా? కావు. టైం తీసుకుని నెమ్మదిగా ఆ టైంని వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ సమయంలో ఇంతమంది అడ్డాలు ఉంటారు మధ్యలో. ఒక్క అమ్మాయి అబ్బాయిదే తప్పు కాదు విడాకులకి. అంటే నేను మొదట నీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, అసలు విడాకులు ఎందుకు అవుతాయి అనే విషయాలు ఇన్ని ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉండదు, వెంటనే వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వలేరు. ఈవెన్ లవ్ మ్యారేజెస్ అయినా కూడా ప్రేమించుకునేటప్పుడు ఉండే విధానాలు వేరమ్మలు, ప్రేమించుకున్న తర్వాత పెళ్ళయ్యాక ఒక బంధం ఏర్పడి ఓ రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా ఉండి ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి. అప్పుడు వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఎందుకంటే నిన్నటిదాకా సరదాగా హాయ్ బాయ్ అంటూ తిరిగిన వాళ్ళు గబుక్కుని వీళ్ళ మీద ఒక బాధ్యత అనేది ఒక మైండ్కి వచ్చేస్తే వాళ్ళు తొందరగా అడ్జస్ట్ అవ్వలేరు. అది బయటికి చెప్పుకోలేదు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది అబ్బాయి అడ్జస్ట్ అవుతూ వెళ్తాడు, కొన్ని చోట్ల అమ్మాయి అడ్జస్ట్ అవుతూ వెళ్తుంది. ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని కుటుంబాలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. 5 ఏళ్ళు అయ్యాక పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే చాలా విషయాలలో వాళ్ళ కన్స్ట్రెయింట్స్ని వాళ్ళు దాటి రాలేరు. అందువల్ల ఏంటంటే తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెతలు ఉండేవి. ఈమెకు తోచదు, ఈమెకు అర్థం కాదు, దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారు. తెల్లవారు లేస్తే ఫోన్లు, వీడియో కాల్స్ అవన్నీ ఉంటాయి, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ అన్నీ. ఇంకా అవి చెప్పద్దు, అవైతే ఇంకా చెప్పక్కర్లేదు. నీ సొంత విషయాలను కూడా బహిర్గతం చేసుకోవడం, తెలిసేటట్టు అవసరమైన వాడికి తెలుస్తాయి, అవసరం లేని వాడికి తెలుస్తాయి. ఇక దీనికి వీళ్ళందరూ కూడుకుంటారు. ఏముంది నకరాలు చేస్తున్నాడు వాడు, చల్తీ వచ్చే నడిపోదాం వీడిగా ఇంకోడు అనేవాళ్ళు కొంతమంది. ఇక వాళ్ళ అమ్మ చెప్తున్నాడు ఇందుకే అడ్జస్ట్ అవ్వడం, ఊరికే అన్ని వంటలు చేసి పెట్టాలా, అవసరమా ఏంది, వాడు చెయ్యమను నువ్వు అనుకో అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇంకా ఇట్లా ఏంటంటే ఇక్కడ అగ్ని ఉందనుకోండి, ఓ నెయ్యి ఇట్లా పోస్తూనే ఉంటారు. అరే ఏంది గది ఇట్లు, ఇక వాళ్ళు అయ్యొచ్చిందంటే ఇక అయ్యది ఇట్లు, ఇట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు దూరుతూ ఉంటారు. ఇవన్నీ పెరుగుతూ ఉంటే కొన్ని చోట్లేమో వీడు పెరుగుతూ ఉంటాడు. ఇక వీడు ఏంది మా అమ్మ చెప్పినట్టు ఇంతే, ఏం పోతుంది నీకు, మీ నాయన ఏమైనా తెచ్చిండా, మీ అమ్మ తెచ్చింది,
ఇది ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే గబుక్కుని వీళ్ళతో మాట్లాడేస్తుంది. దాని అర్థం ఏంటంటే బిహేవియర్ లోపం. ఈ తెలిసి తెలియని వయసుల్లో ఈ బిహేవియర్లు బాగలేక సినిమా రంగాన్ని మైండ్లోకి తీసుకుని అక్కర్లేని భాష ఉపయోగించుకుంటూ ఫ్రెండ్స్ తోటి మాట్లాడే విధానాలు అలవాటది. అది ప్రతిదానికి వాళ్ళ అమ్మని అయ్యని ఎందుకు తీసుకొస్తారు? ప్రతి విషయంలో ఇక మీ అమ్మ ఇట్లా నానే మీ అయ్య ఇట్లా, ఆ మాట అనద్దు అంటా నేను. నువ్వు మీ ఆవిడని అంటే ఆ అమ్మాయి వెంటనే నిన్ను అంటుంది, అది మర్చిపోవద్దు. ఈ చదువు కూడా ఇంత వాడు బీటెక్ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, వాడు పిహెచ్డి కూడా చేస్తుంటాడు. వాడు ఆఫీస్లో నెలకి 3 లక్షల జీతం కూడా వస్తుంది వాడికి. ఇంటికి వచ్చిన తర్వాత వాడి బిహేవియర్ ఎక్కడికి పోతుందో తెలియదు. భార్య దగ్గర వాడి బిహేవియర్ బాగుండదు. అంటే ఏంటి, వాడికి తెలియదు. వాడికి ఒక అహంకారం కడుపులో ఉంటుంది, నేను గ్రేటు. ఎందుకంటే నేను గ్రేట్ అనే మాట వాడి చుట్టూ ఉండే ప్రపంచం అంతా వాడిని గ్రేట్ అంటుంటుంది. వాడు ఆ గ్రేట్నెస్ని తీసుకొచ్చి ఇక్కడ భార్య మీద చూపిస్తాడు. పోనీ ఈ అమ్మాయి అడ్జస్ట్ అవుతాడు, అర్థం చేసుకుందాం, నువ్వు అర్థమయ్యేటట్టు చేద్దామా అనే ఆలోచన ఈ అమ్మాయికి కూడా ఉండాలి. ఈ అమ్మాయికి ఉండదు. ఈ అమ్మాయికి ఉండే ఈమెకి ఒక వాతావరణం ఉంటుందిగా. ఇక ఏమి చెప్తున్నానుగా, ఏంటి మనం ఏమన్నా బానిసలమా అని ఇంకా ఫెమినిజం తీసుకొస్తారు అక్కడి నుంచి. బానిస ఏంటండి, భార్యాభర్తల మధ్యలో ఈ మాటలు ఏంటి? మేము 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబం సంసారాలు చేసుకుంటూ బయటకు, అదేమంటే మీరు ముసలోళ్ళమ్మ మీతోటి మాకేంటి అంటారు. మరి అది ఏదైనా అంతే కదండి, కింద నుంచే కదా పైకి రావాలి, చెట్టు అక్కడికే రావాలి. కింద వేళ్ళుండి చెట్టు నెమ్మదిగా పెరిగితే ఆ ఇంత చిన్న గింజ ఇంత పెద్ద చెట్లు అవుతుంది. మరి ఆ చెట్టు నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి కదా. అనుభవజ్ఞుల దగ్గర ఎందుకు నేర్చుకోమంటాం? మీరు ముసలోళ్ళు అంటే మరి మీరు కూడా అవుతారు కదా రేపు ముసలి వాళ్ళు. ఖచ్చితంగా ఎవరికైనా అవుతుంది. వాళ్ళకి అయిపోయింది, టైం అయిపోయింది, నేను 4ంటికి రావాల్సింది 5ంటికి వచ్చాను అనుకో, గంట పోయింది, పిలుచుకొద్దామన్నా రాదు. అటువంటి విషయాలలో మనమంతా ఇది కాకుండా ఈ అమ్మాయి అబ్బాయి అనే వాళ్ళు ఇద్దరు ఏదో టగ్ ఆఫ్ వార్లో నిలబడ్డట్టు పోట్లాడుకుంటే విడాకులు వస్తాయి. అంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరే కాదు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, ఒక ప్రపంచం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇంకా పెళ్ళి అవి 3 రోజులకు 5 రోజులకు విడిపోయే వాళ్ళు ఉంటే ఒక రకం, సంవత్సరం అయ్యాక విడిపోతే ఒక రకం. వీళ్ళకు పొరపాటుగా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళ మనోవేదన చూడాలండి. నిజంగా మేము చూస్తాం కదా కౌన్సిలింగ్స్ అప్పుడు, చాలా బాధ కలుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ పోట్లాటే నడుస్తుంది, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ బిడ్డలు ఎవరి దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఏమిటండి, నా దగ్గర తల్లి తండ్రి ఇద్దరు కలిసి కదా పిల్లల్ని పెంచాలి. ఆదివారం ఇంకా కోర్టులు ఇస్తాయండి డెసిషన్స్, జడ్జిమెంట్లు. మీరు 15 రోజులకు ఒకసారి అంటే ఆ పిల్లలు పాడైపోక ఏమవుతారండి? 15 రోజుల దాకా గోరికాడ నక్కలు ఇలా ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా మాకైతే. ఎప్పుడెప్పుడు నాన్న దగ్గరికి పోదామా అని ఉంటారు. నాన్న దగ్గర 15 రోజులు అవ్వగానే అమ్మ దగ్గరికి వస్తే 15 రోజులు, అలా కొన్ని డేస్. శనివారమే చూడాలంటే పిల్లలు శుక్రవారం దాకా ఒక రకంగా, శనివారం మైండ్ పాడైపోతుంది. చిన్నతనంలో పిల్లలకి మైండ్ పాడైపోతే పెద్దయ్యాక ఇలాగే అయిపోతారు వాళ్ళు కూడా. వాళ్ళు సరిగ్గా ఉండలేరు. అంటే మన వల్ల నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతాయి. ఇన్ని విషయాలు ఉంటాయి. అందుకని విద్యావంతులైనటువంటి వాళ్ళకి డైవర్స్ తీసుకుంటున్నారా లేదా అనే మాటని మనం అనే కన్నా, ఆ విద్యావంతులకి డైవర్స్కి సంబంధం లేకుండా, డైవర్స్ అనే విధానం వేరు. ఇది కుటుంబ విషయానికి సంబంధించింది, భార్యాభర్తల విషయానికి సంబంధించిందే కానీ చదువులకి సంబంధించిన విషయం. ఉద్యోగ అర్హతలు కాదు ఇవి. ఇంత చదువుకుంటే ఇక్కడ పెళ్ళి అవుతుంది, ఇంత చదువుకుంటే డైవర్స్ రాదు, ఇక్కడ చదువుకుంటే ఇంత వస్తుంది, ఇవన్నీ కాదు నాన్న. అసలు దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. కానీ పెళ్ళి చేసుకోవడం అనేది జీవితంలో ఒక మలుపు. పుట్టినప్పటి నుంచి చదువుకుంటూ ఒక వయసు వరకు ఉండి, ఒక వయసు తర్వాత మళ్ళీ ఇంకొక జీవితాన్ని మనం ఎంచుకోవాలి. అది మళ్ళీ మనం ఇంకొకటి కావాలి కదా, పునరావృతం చెయ్యాలి, మళ్ళా పునరుత్పత్తి జరగాలి, జనరేషన్స్ పెరగాలి. పవిత్రమైనటువంటి బంధంతో పవిత్రంగా పిల్లల్ని కంటే వాళ్ళు బాగుంటే ఇంకా సమాజం పెరుగుతుంది, ఆ సమాజ అభివృద్ధి అవుతుంది, కుటుంబాల అభివృద్ధి జరిగితే ప్రపంచం బాగుంటుంది. దీనికోసం అనేది ఈ వివాహ వ్యవస్థ వచ్చిందే కానీ విద్యావంతులైనంత మాత్రాన విడాకులు తీసుకోవాలని కానీ, విడాకులు ఉండకుండా ఉండాలని కానీ,
అసలు ఈ స్టేట్మెంట్స్ మనం ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఉండకూడదు. విద్యావంతులకి విడాకులకి సంబంధం లేదు. కాబట్టి ఎంత చదువుకుంటే విడాకులు వస్తున్నాయా అనే మాట మీ మైండ్లోకి వచ్చింది. అంటే చదువు వల్ల ఏదైనా తెలివి మీరిపోయి వీళ్ళ విడాకులకి వెళ్తున్నారా అన్నట్టే అనిపించింది మీ క్వశ్చన్ నాకు. అలా ఎప్పుడు ఉండదమ్మా. తెలివి మీరిపోయి విడాకులు తీసుకోవట్లా, అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యం వల్ల, అహంకారం వల్ల, చదువు వల్ల కాదు. అహంకారంతో వాళ్ళు ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో మీరు తీయచ్చు మన దాన్ని. మళ్ళీ విద్యావంతులైతే ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తే డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే అహంకారం ఉంటుంది, దాని అన్నిటికీ చదివే మూల కారణం అని మాత్రం మనం అనుకోవడానికి లేదు అంటున్నా. ఎంత జనరలైజ్ చేసే విషయం కాదు కదమ్మా ఇది. జనరలైజ్డ్ కాకుండా చదువుకున్నంత మాత్రాన తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. అలాగే చక్కగా ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించుకోండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోండి, ఆర్థిక స్వావలంబన చేకూర్చుకోండి. వద్దని ఎవరు అంటలేదు. దాన్ని మీ కుటుంబాలను పాడు చేసుకోవద్దు, దాన్ని మీ కుటుంబం పాడు చేసుకోవద్దు. అందువల్ల ఎలా ఉండాలి అని అంటే, ఒక కుటుంబం కావాలి అనుకుని కనుక మనం వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నట్టయితే అది 100 ఏళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలి అనుకుని ఆలోచనతోటే పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్ప, పెళ్లి చేసుకున్న మర్నాటి నుంచే మనం విడిపోవాలనే వ్యవస్థని మైండ్లో పెట్టుకుని వివాహ వ్యవస్థలోకి కాలు పెట్టరాదు. ఒకసారి మనం వచ్చాము అంటే, ఒకసారి దీనిలోకి వెళ్ళాము, ఎంటర్ అయ్యాము అంటే ఆనందంగా సంతోషంగా మళ్ళీ మనకి ఇంకొక సంసారం ఏర్పడుతుంది. మనం ఆనందంగా ఉండాలి. మన అమ్మా నాన్నలు మనల్ని ఎలా పెంచారో మనం ఇంకా చక్కగా పిల్లల్ని పెంచుకోవాలి, ఇంకా హాయిగా కాలం గడపాలి, కష్టసుఖాలన్నీ పంచుకోవాలి. ఇలాంటి అవగాహనని ఏర్పరచుకుని వివాహ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి. పవిత్రమైనటువంటి బంధాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలి, పిల్లల్ని కూడా వాళ్ళు విద్యావంతులను చెయ్యాలి. కాబట్టి భార్య అయినా భర్త అయినా కలిసి అనురాగం ఆప్యాయతని ఏర్పరచుకుంటూ ఏదో బయట విషయాలని మన కుటుంబంలోకి తెచ్చుకోకుండా, మూడో వ్యక్తిని మన మధ్యలోకి రానివ్వకుండా, అమ్మైనా అయ్యైనా ఎవరైనా సరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా మన సంసారాన్ని మనం చేసుకునే విధానంలో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. అవును. మా వివాహం అయిన తర్వాత అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఒక పేరెంట్స్ ఎలాంటి విషయాలు చెప్పాలి? ఎస్పెషల్లీ ఇదివరకు ఏంటంటే అమ్మాయి కాపురానికి వెళ్తుందంటే తల్లి అలా ఉండాలి, కొంచెం సర్దుకుపోమ్మా, ఏమన్నా ఉన్నా అడ్జస్ట్ అవ్వని చెప్పేవారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం అందరినీ అనలేము, కానీ కొంతమంది నువ్వేమి అడ్జస్ట్ అవనవసరం లేదు, నీకు మేమున్నాం, ఫుల్ సపోర్ట్, ఏదనంటే బ్యాగ్ సర్దుకుని వచ్చే ఇలా సిచ్యువేషన్ అయిపోతుంది. అందరినీ అనట్లే, కొంతమందిని. అలా కాకుండా ఎలాంటి విషయాలు చెప్తే బెటర్ అంటే అటు అబ్బాయికి కూడా చెప్పాలి, నీ మీద అజమాయిషి ఏంటని వాళ్ళు అనకూడదు ప్రతిసారి కూడా. కొంచెం నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వ, కొత్తగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అనటం, వీళ్ళు అడ్జస్ట్ అవ్వని చెప్పడం. ఇదివరకు ఉండే ఎంత గొడవలు వచ్చినా మీలో మీరే చూసుకోండి, బయటకు మాత్రం నవ్వుతారండి అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, బయట మాత్రం చూస్తున్నారు అందరు గొడవలు. కాబట్టి కరెక్ట్ అమ్మా. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది ఈ మాట నువ్వు అడగంగానే. మా నాన్నగారు, మా ఇంట్లో మేము 6 ఆడపిల్లలం, మా అందరికీ పెళ్ళిళ్ళు చేసి పంపించినప్పుడు మమ్మల్నిలాగా అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. అలాగా మా పిల్లలకి పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళు, మా నాన్నగారు డూస్ అండ్ డోంట్స్ అని ఒక పేపర్ మీద రాసేవాళ్ళు. మాకు ఎంత ఆశ్చర్యంగా ఉండే, పెద్దవాళ్ళు ఎందుకు ఇలా చేస్తారా అని అనిపిస్తుంది. మా అమ్మగారు కూడా 98 సంవత్సరాలు బతికారు ఆవిడ కూడా. అంటే కారణం ఎందుకు చెప్తున్నానంటే, అసలు పెద్దవాళ్ళనే మాట పోయిందమ్మా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇంట్లో నాయనమ్మలో, అమ్మమ్మలో, మేనత్తలో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలం. అది పోయింది. ఇక అమ్మా నాన్నలు చెప్పి పంపడము అంటే, అమ్మా నాన్న మాట వినే పరిస్థితిలో కూడా వీళ్ళు ఉండటం లేదు. 2 లేదు, అమ్మ చెప్దామని ఆలోచిస్తుంది, ఏదైనా ఒక విషయం చెప్దాను, కానీ అమ్మకే విసుగు పుడుతుంది చెప్పాలంటే. వీళ్ళు వినరు, పెట్టరు, ఆవిడ చెప్పేదని కొంతమంది అమ్మలు. కొంతమంది అమ్మలు అయితే అలా కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మైండ్లో పెట్టుకొని
మంచిగా ఇలా ఉండమ్మా, ఏం పర్వాలేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి, నీ సంసారం అనేది, వెళ్ళిన చోట బుద్ధిగా ఉండు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బుద్ధిగా ఉండంటే ఇప్పటివరకు బుద్ధిగా లేదని కాదని అర్థం చేసుకోకూడదు. అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అండ్ అకామిడేట్ వేర్ ఎవర్ యు ఆర్ అనే మాట తల్లిదండ్రులు చెప్పే పరిస్థితిలో ఉండాలి. తర్వాత అక్కడికి వెళ్ళాక అత్తగారిని అమ్మలాగా చూసుకో. నీ తోటి వాళ్ళు ఎవరైతే ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారో అలాగా నువ్వు మీ ఆడబడుచుతోటి అలా ఉండాలి, ఒక సిస్టర్ లాగా చూసుకో. మీ మరుదులని నువ్వు బ్రదర్స్ లాగా అనుకో, అంతే తప్ప వాళ్ళెవరో బయటవాళ్ళు. అంటే ఈ కుటుంబాన్ని అక్కడికి రీప్లేస్ చేసుకో అని కనుక తల్లిదండ్రులు చెప్తే, ముఖ్యంగా తల్లి చెప్పాలి ఈ విషయాలు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇలాగా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అడ్జస్ట్ అయిపోవడం అంటే తప్పని మాత్రం నువ్వు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ లేనిదే ఎవ్వరికీ ప్రపంచంలో జీవితం లేదు, ఏ విషయంలో అయినా సరే. నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నువ్వు ఇక్కడే అనక్కర్లేదు, ఆఫీస్లో అయినా అంతే, స్కూల్లో అయినా అంతే, సమాజంలో అయినా అంతే. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నువ్వు మెట్రోలో ప్రయాణం చేస్తున్నావు అమ్మా, నువ్వు కూర్చోవాలి, నీ పక్కన ఇంకొకళ్ళు కూర్చుంటారు. నువ్వు అడ్జస్ట్ చేసుకునేటువంటి విధానం నీలో ఉంటే ఆ పక్కన ఎవరు కూర్చున్నా నువ్వు జరిగి కూర్చుని వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, ఈ కాసేపు ప్రయాణంలో నాకెందుకని నీ మైండ్కి తెలియాలి. అలా కాకుండా వాడేంటి నా పక్కన కూర్చొని నేను గ్రేటు, వాడెవడో అడుక్కునేవాడు వచ్చాడు, చిచ్చి నేను అడ్జస్ట్ కాలేను అని నువ్వు వాడిని తిట్టడం మొదలెట్టావు అనుకో, అప్పుడేమవుతుంది? దానివల్ల సమాజం హర్షించదు, మొత్తం సమాజం నిన్నే తిడుతుంది. అందువల్ల ఏమవుతుంది అని అంటే, ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం నీకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? హ్యాపీగా అడ్జస్ట్ అవ్వు. అలాగనే అమ్మ చెప్తే దానిలో నెగిటివ్ తీసుకోవడం. ఎప్పుడు కూడా నెగిటివిటీస్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా బతకడం నేర్చుకోవాలి. చైతన్యమైనటువంటి విషయాలని అలవర్చుకోవాలి. అయితే ఇది ఒక అమ్మాయికే చెప్తారా అని అడగచ్చు. అమ్మాయికి కాదు, అబ్బాయికి ముందే చెప్తారు. అబ్బాయికి ముందే చెప్పాలి, పెళ్లి చేసుకోక ముందే చెప్పాలి. ఏమని? నీవు పెళ్లి చేసుకుంటున్నావు, ఇప్పుడు నీ ఇంట్లో ఒక అమ్మాయి నీతో పాటు వస్తుంది, నీతో పాటు నీ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి ఆ అమ్మాయితోటి ప్రతి విషయంలో. ఆ అమ్మాయి ఏది అడిగితే దానికి ఏం కావాలో సరిగ్గా సమాధానం చెప్పాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి నీకు. అమ్మతో ఎలా ఉంటున్నావు, మీ ఆవిడతో ఎలా ఉంటావు, మళ్ళీ మీ అక్క చెల్లెళ్ళతో ఎట్లా ఉంటున్నావు, మీ అన్నదమ్ములతో ఎలా ఉంటున్నావు, వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నావు, అవతల ఫ్యామిలీని కూడా నువ్వు అలా రెస్పెక్ట్ చేయాలి. ఇలాంటి విషయాలన్నింటినీ అబ్బాయికి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి తెల్లవారు లేస్తే రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి ఆహార విషయాలలో తేడాలు ఉంటాయి, ఆ అమ్మాయి నిద్రపోయే టైమింగ్స్, లేచే టైమింగ్స్ తేడా ఉంటాయి. తర్వాత అమ్మాయి తినే విషయంలో కాస్తంత ఆహారపు అలవాట్లలో కూడా తేడాలు వస్తాయి. ఇలాంటివన్నిటినీ మనము ఆ అబ్బాయికి కూడా చెప్పవలసిన బాధ్యత మనకుంది. చెప్పిన తర్వాతనే ఆ అబ్బాయికి పెళ్ళి అనే విషయంలో సుముఖత ఏర్పడాలి. ఎప్పుడైతే సుముఖత ఏర్పడుతుందో అప్పుడే వాళ్ళిద్దరికీ వివాహం జరగడం అనే మాట వీలవుతుంది. కాబట్టి అమ్మాయి దగ్గరికి అబ్బాయి వచ్చినా, అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి వివాహ దాంపత్య జీవితాన్ని కనుక సవ్యంగా నడుపుకునే పరిస్థితి వస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. అవునమ్మా. లేని పక్షంలో పెళ్ళి అనేది వృధా. అందువల్ల పెళ్ళి చేసుకునేటప్పుడు, పెళ్ళి చేసేటప్పుడు, పెళ్ళి చేసుకునేటప్పుడు, పెళ్ళి అనే మాట అనుకునేటప్పుడు అక్కర్లేని విషయాలు ముందర చూసుకుంటారండి. జాతకాలు చూసుకుంటున్నాము, వాళ్ళకి డబ్బు ఉందా లేదా చూసుకుంటున్నాము, వాళ్ళకి ప్యాకేజ్ ఎంత చూస్తున్నాము, వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఉన్నాయా లేదా చూస్తున్నాము, కారు ఉందా లేదా చూస్తున్నాము. ఇలాంటి విషయాలన్నీ, భౌతిక విషయాలన్నింటినీ మీరు చూస్తున్నారే కానీ ఈ అబ్బాయిది అమ్మాయిది మానసిక వ్యవస్థ ఏమిటి అనేది మీరు చూడట్లేదు. అది ముఖ్యమైనటువంటి విషయం. అమ్మాయికి సంసిద్ధత ఉన్నదా లేదా పెళ్ళికి, అబ్బాయి సంసిద్ధతగా ఉన్నాడా అంటే రెడీ టు మ్యారీ అని ఉన్నారా లేదా. రేపొద్దున పెళ్లి చేసుకున్నాక వచ్చే విషయాలన్నింటినీ అమ్మ చెప్పాలి. చాలా చోట్ల మీరు అనుకుంటున్నట్టుగా పెళ్ళి అనగానే ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అన్నం వండుకోవడం, తినడం, ఇలాంటి విషయాలు కాదు.
అమ్మ ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు ఎక్కడా ఉండలేదు. అటు జాబులు అనుకోవచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కావచ్చు. అది కాస్త కూర్చుని మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అలాంటి మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. అసలు మనం లోపం ఎక్కడంటారు? దీన్ని ఎలాగంటే వర్తమానంలోనే మాట్లాడుకోవాలి. అంటే ప్రస్తుతం మనం జరుగుతున్న విషయాలని జరుగుతున్నట్టుగానే మాట్లాడుకుంటే ఒక స్టోరీ లాగా కాకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. 100కి 99 మంది ఇలాగే ఉన్నారు. ఏంటమ్మా మీరు చూసొచ్చినట్టు చెప్తున్నారని అంటారేమో. కారణం ఏంటి అంటే ఆడపిల్లలు ఉద్యోగస్తులే, మగపిల్లలు ఉద్యోగస్తులే. ఇక వాళ్ళు పొద్దున లేచి ఉద్యోగం చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు. ఫస్ట్ పాయింట్. అమ్మాయి పరిస్థితి కూడా అంతే. కొంతమంది ఇళ్లల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి పని చేసుకుని ఉద్యోగాలకు వెళ్తారు. వీళ్ళు ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకుంటారు. ఇక వాళ్ళ పనులు వీళ్ళ పనులు అత్తమామ పనులు మొగుడు పనులు అందరి పనులు చూసుకుంటారు. ఇక ఎట్లా అయిపోతుందంటే వాళ్ళక యాంత్రిక జీవనం, మెకానికల్ లైఫ్ వాళ్ళది పాపం. ఈవెన్ అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా అంతే. కొన్ని చోట్ల మాత్రం అబ్బాయిలు చేయటం లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి అలవాట్లు లేక, ఇళ్లల్లో కుదరక, వాళ్ళు కొంచెం ఆఫీసుల్లో స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉండి అక్కడ తట్టుకొని ఉండి ఇంటికి వచ్చి, ఎందుకంటే ఒక విషయం ఆలోచించాలి అమ్మలు మనం. అబ్బాయి ఉద్యోగం చేయకపోతే, ఒకవేళ పొరపాటుగా ఉద్యోగం చేస్తే మీరు హర్షిస్తారా? ఆడపిల్లలు కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ సమాజం కానీ నేను డైరెక్ట్ క్వశ్చనే అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వయసులో ఉన్న పిల్లలు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. అదే అమ్మాయి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, అమ్మాయి ఉద్యోగం చేయలేదని అత్తగారు వాళ్ళు అనుకోరు, భర్త అనుకోడు. చేస్తే చేయమంటాడు, వద్దనడు. చేయకపోతే చేయలేదని ఫీల్ అవ్వడు. కానీ ఇప్పుడుండే మన ప్రస్తుత ప్రపంచం పితృస్వామ్య ప్రపంచంలో మనం ఉన్నాం. ఇప్పటికీ కూడా నువ్వు ఎంఎస్సి చదివితే నీకేంటి, నువ్వు ఇంటర్మీడియట్ వాడిని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. నీకెవరు కావాలి? పిహెచ్డి వాడు కావాలి. మీరు ఎప్పుడైతే ఈ విధానంలో ఈ ఆడపిల్లలు ఉంటారో ఆ మగపిల్లలు గ్రేటేగా. మరి ఎందుకు కాదంటారు మీరు? ఎందుకు ఒప్పుకోరు? ఏ ఆడపిల్లలు ఒప్పుకోవట్లేదు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోరు. మా అమ్మాయి ఎంబీబీఎస్ అంటే అబ్బాయి ఎండి చేయాలండి అంటారు. ఈ అమ్మ నాన్ననే. బీడీఎస్ అంటే బీడీఎస్ అండి, వద్దు బీడీఎస్, మా అమ్మాయి ఎంబీబీఎస్. మీరే ఒక డిస్క్రిమినేషన్ అనేది మీరే ఏర్పరచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే మీ ఇద్దరి మధ్యలో అసలు పెద్ద చిన్న అనేది ఒకటి వచ్చేసింది. తప్పేముంది, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇలాంటి విషయాలలో మీరు యాక్సెప్ట్ చేసి జీతాల దగ్గర యాక్సెప్ట్ చేస్తారు. నీకు 50,000 జీతం వస్తే వాళ్ళు ₹1,00,000 జీతం వాడిని పెళ్లి చేసుకుంటావు. అదే ₹5 జీతం వాడిని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మరి నువ్వు ఎప్పుడైతే ఈ విధానంలో మీరు డిస్క్రిమినేషన్స్ని ఎంకరేజ్ చేసుకుంటారు, ఇష్టపడతారు, ఫ్యామిలీస్ కూడా అలాగే ఉన్నాయి, ప్రపంచమే అలా ఉన్నప్పుడు ఆ ఒక్క విషయంలో మాత్రం మీరందరిది ఒకటే గ్రాఫ్. ఓకే, ఎస్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇంటి విషయాలలో మాత్రం ఆ అబ్బాయి డైపర్ తీయాలి, ఆ అబ్బాయి వంట చేయాలి, ఆ అబ్బాయి కూరగాయలు తరగాలి, ఆ అబ్బాయి వీలైతే టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయాలి. మరి ఇలాంటి మాటలన్నీ ఎందుకంటారు? ఒకవేళ ఆ అబ్బాయి చేయలేకపోతే నేను అన్నాం, అమ్మాయి చేసుకుంటుంది, ఆ అమ్మాయికి ఏదైనా వీలు కాలేదు అనుకోండి, అబ్బాయి చేసుకుంటాడు, అది జనరల్ విషయమే, అదేం పెద్ద అనం. చెయ్యని వాళ్ళ గురించి ఇప్పుడు కొట్లాటలు కదా. ఆ అబ్బాయి ఏం చేయడు, అసలు ఏం హెల్పే చేయడు, అంతనే మా అమ్మాయే చేస్తుంది, అంతా చచ్చిపోతున్నది, చేయలేక చాకిరి చేయలేక, అదో పెద్ద చాకిరి. అక్కడ ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు చాకరీలు చేయలేకపోతున్నారు. 24 గంటలు దాని గురించే రచ్చ. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఇంటి పనులు, ఆఫీసు పనులు, సమాజంలో మాటలు, అమ్మా నాన్నల మాటలు, చుట్టాల మాటలు, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుల విషయాలు, ఇవన్నీ ఒకసారి వీళ్ళ మీదకి వచ్చేసరికి వీళ్ళకి అసలు బుజ్జి మైండ్ సరిపోవట్లా. అవన్నీ ఎక్కడ వచ్చేసాయంటే వీళ్ళ పర్సనల్గా మాట్లాడుకునే మాటలు లేకుండా వెళ్ళిపోతుంది. అవునా కాదా? అవునమ్మా. అక్కడికి పోతుంది, అక్కడ 0. ఇవే సరిపోతున్నాయి. ఇదే సరిపోయి
ఆఫీస్లో ఉద్యోగం చేసి వచ్చినంతసేపు ఆయన గోల, ఈమె ఉద్యోగం చేసి వచ్చినంతసేపు ఈవిడి గోల. ఇంటికి రాగానే వండుకోవాలా, తినాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇంటికి రేపొద్దునకి మళ్ళీ క్యారియర్లు ఏంటి, బాక్సులు ఏంటి, కూరగాయలు ఏంటి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ హోంవర్క్, నీకు ఇదే 12 అవుతుంది. 12 గంటలకు ఇంకా నీ శరీరం నీ శక్తిలో ఉండదు, అయిపోతుంది, కింద పడేస్తావు. మళ్ళీ పొద్దున్న 4 5 నువ్వు లేవాల్సిందే. మ్యాక్సిమంలో ఉండేది మీరు ఇద్దరు 6 అవర్స్ 5 అవర్స్ కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్న టైంలో కూడా ఇక మళ్ళా బ్యాక్ అన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళకి అక్కడే. అప్పుడన్నా పర్సనల్గా మాట్లాడుకోవచ్చుగా. మాట్లాడుకోకపోవడం అనేది ఏంటి అని అంటే అది యాక్షన్తో మాట్లాడుకోలేరు అమ్మలు. మనసు అనేది యాక్షన్ కాదు. మనసు విప్పి మాట్లాడాలంటే మనసు రావాలి. నువ్వు అడిగిన ప్రశ్న అదే, దాని వెనక ఇంత గోల్ ఉంది. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవాలంటే అంత లేదు ఇక్కడ. ఎందుకంటే శారీరకంగా మానసికంగా అలసిపోయారు పగలంతా. రాత్రి అయ్యేసరికి వాళ్ళకి జ్ఞాపకం ఉండట్లేదు. వాళ్ళు మేము ఒక పరిస్థితిలో ఉన్నామనే ఆలోచనలు కూడా పోతున్నాయి. అందువల్ల ఏంటి అని అంటే చాలా మటుకు విడాకుల జీవితం ఎందుకు వస్తున్నది అని అంటే మీకు ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరు చెప్పుకోలేని విషయం ఏంటంటే శారీరక సంబంధాలు సరిగ్గా లేవు. మీరు అడిగిన ప్రశ్నలో ఇది ముఖ్యమైన పాయింట్. వాళ్ళు సరి అయిన సమయానికి సరిగ్గా ఆనందంగా మనసు విప్పి కాపురాలు చేయటం లేదు, చేసే అవకాశాలు ఉండటం లేదు. ఇదే సరిపోతుంది. సంపాదన కోసం పరిగెత్తడం సరిపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి నీ టైం అంతా, నీ మైండ్ అంతా ఉద్యోగం మీద. నీకొక భర్త, నీకొక భార్య, వీటి మీద నీ మైండ్ లేదు. నీ శరీరం ఏంటవుతుందో నీకు తెలియదు. ఆకలి వేసిందని తెలిసింది అని కూడా తెలియటల్లా. అందరితో పాటు అన్నం తినాలి, అందరితో పాటు టీ తాగాలి, అవసరమైతే టైం ఏదో 4 అయింది టీ తాగదు, అంతే తెలుసు నీకు. నిజంగా నీకు ఆకలి వేసిందా, నీ ఆకలికి ఏం తింటున్నావు అనేది లేదు. శారీరక ఆకలి, మానసిక ఆకలి, ఇన్ని ఆకళ్ళు ఉంటే ఏ ఆకలిని నువ్వు తీరుస్తున్నావు? ఏ ఇంట్లో అయితే సవ్యంగా భార్యాభర్త కాపురం చేసుకుంటారో ఆ ఇంట్లో గొడవలు రావు, ప్రణయ కలహాలు ఉండాలి. పగలంతా పోట్లాడుకోండి, కానీ రాత్రి అయితే ఒకటవ్వండి. అప్పుడు ఏ గొడవ రాదు, ఏ ఇంట్లో ఇబ్బంది కూడా రాదు. అప్పుడు వాళ్ళకి అసలు డైవర్స్ వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండదు. నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని. నేను నా దగ్గరకు వచ్చే కేసులే చెప్తున్నా మీకు. నేను నా దగ్గరికి వస్తారు ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ అని వాళ్ళ విషయాలను నేను అడుగుతాను. ఎందుకంటే నేను అదృష్టవశాత్తు ఆస్ట్రాలజర్ని కూడా కాబట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గ్రహస్థితి ఏంటి అని. ఓహో వీళ్ళిద్దరికీ శయ్యాసుఖం లేదు, అందువల్ల ఇట్లున్నారు అని. అప్పుడు ఆ క్వశ్చన్ వేసిన తర్వాత ఒకళ్ళు డైరెక్ట్గా కూడా చెప్పుకోలేరు. ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళు చెప్తారు. దానిలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి మళ్ళీ. ఎలాగంటే వాళ్ళిద్దరికీ ఒకవేళ పొరపాటుగా ఇద్దరు హ్యాపీగా ఉందాం అనుకున్నా ఆ అబ్బాయి మూడు ఈ అమ్మాయికి నచ్చట్లేదు, ఈ అమ్మాయి విషయం అబ్బాయికి నచ్చదు. అదొక పెద్ద టాపిక్ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి కావలసినట్టుగా అబ్బాయి ప్రవర్తించడు, ఆ అబ్బాయి ఏదైతే అనుకుంటాడో ఆ అమ్మాయి ప్రవర్తించదు. దానివల్ల ఏంటంటే అక్కడ క్లాష్ వస్తుంది. ఈ క్లాష్ రోజు ఏం కొట్టుకు చస్తామని చెప్పి అసలుకే బంద్. వాళ్ళు ఏమి మాట్లాడుకోరు. ఎప్పుడైతే అవి మాట్లాడుకోరో మళ్ళీ బ్యాక్ ఇంటి విషయాలు, డబ్బు విషయాలు, ఉద్యోగ విషయాలు, గొడవలు. అంటే మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకుని హాయిగా జీవిద్దామని భార్యాభర్తలాగా ప్రవర్తించుకోవాలంటే వాళ్ళకి సమయం తక్కువ, మాట్లాడుకోవడానికి విషయాలు తక్కువ, అనుకున్న విధానంలో ఉండలేకపోవడం, ఇలాంటివన్నీ అవగాహన తక్కువయ్యి ఇలా ఉంటే ఇలా ఉంటామనే ఆలోచన లేక వాళ్ళంతా చికాకు పడుతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకునే సమయం తగ్గిపోయింది. ఎప్పుడైతే మీరు అడిగిన ప్రశ్నలో వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకోవాలి, ఆనందంగా ఉండాలంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ని కూడా వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఎట్లా అమ్మ అంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వదిలేద్దామా అని కాదు. పిల్లలతో పాటే మీరిద్దరు కలిసి మామూలుగానే నవ్వుతూ మాట్లాడుకోండి, కలిసి ఆ నలుగురు కూర్చుని భోజనం చేయండి. ఎంత స్వీట్ నథింగ్స్ ఉంటాయి. తను చేస్తుంటే పనికి నువ్వు కూడా వెళ్ళి వంటింట్లో పని చేయి, ఇద్దరు కలిసి నవ్వుతూ తుళ్ళుతూ పని చేసుకోండి, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఉండండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కలిసి హాయిగా కారులో కబుర్లు చెప్పుకుంటూ ఒక అరగంట అయితే డ్రైవ్ ఉంటుంది, గంట డ్రైవ్ ఉంటుంది ట్రాఫిక్లో,
ఆ గొడవలు ఈ గొడవలు కాకుండా ఎవరిదో రేడియోలో పాటలు పెట్టుకునే బదులు మీరిద్దరు కబుర్లు చెప్పుకోండి. ఏది నెగిటివ్ కబుర్లు కాదు అమ్మా, దయచేసి పాజిటివ్ కబుర్లు. కార్లో కూడా నెగిటివ్ పెడితే వాడు ఎక్కడో కొట్టేస్తాడు, యాక్సిడెంట్ అయితే వస్తుంది. ఇద్దరు కొట్టేసుకుంటారు. అది వద్దు, లేనిపోయింది గొడవ. అలా కాకుండా ఇలాంటి సమయాన్నంతా మనం ఉపయోగించుకుని హ్యాపీగా ఉంచుకుని అప్పుడప్పుడు వెకేషన్స్కి బయటికి వెళ్తూ పిల్లలతోటే మన జీవితం అని ఆనందంగా, మళ్ళీ పిల్లలు ఉన్నారని చాలామంది ఏంటంటే మా పిల్లల వల్ల మా పర్సనల్ అయిపోయిందని వాళ్ళు కూడా నేను వింటున్నాను. అలా కాదు, పిల్లలు ఉండాల్సిందే మనకి. పిల్లలతో పాటు మనతో పాటు పిల్లలు ప్రతి విషయంలో. వీటన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఏ విషయాన్నైనా మేమిద్దరము ఒకళ్ళొకళ్ళకి పంచుకోవాలి. పర్సనల్స్ అంటే ఇద్దరికి కలిసి పర్సనల్స్ పంచుకోండి. నీ పర్సనల్ వేరే అని ఇంకోళ్ళతోటి, నీ పర్సనల్ వేరే అని ఇంకోళ్ళతో పంచుకోవడం కాదు. ఎప్పుడైతే మీరు ఇద్దరు కలిసి జీవిస్తారో అప్పుడే మీకు వేరే వాళ్ళు దూరరు. ఇలాంటి సమయంలోని వివాహేతర సంబంధాలు అనేవి ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎప్పుడైతే మీకు వివాహేతర సంబంధాలు ఏర్పడతాయో అప్పుడు మీరు నెమ్మదిగా ఫ్యామిలీస్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోయి బిడ్డల్ని కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. అవునమ్మా, నిజంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది ఈ వివాహేతర సంబంధాల వల్లే సగం విడిపోతుంది. అందువల్ల ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా సంతోషంగా కలిసి మాట్లాడుకోవాలంటే కూర్చొని ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉండదమ్మా. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కలిసిమెలిసి జీవించండి. ఇదే భార్యాభర్తలంటే. మీరిద్దరి శరీరాలు వేరైనా మనసులు ఒకటే కాబట్టి ఒకటే మాట మీద, ఈయన చెప్తే నువ్వు విను, ఆయన చెప్తే నువ్వు విను. అలా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మాటలు వింటూ హ్యాపీగా ఉంటూ ఉన్నదాన్ని షేర్ చేసుకోండి. సుఖాన్ని షేర్ చేయండి, కష్టాన్ని షేర్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళని దూరనివ్వకండి. అది ముఖ్యమైన విషయం. మీకు అనుకున్న విధానంలో మీరు ఉండండి. మీరు, మీతో పాటు మీ పిల్లలు, మీ పిల్లలతో పాటు మీరు, మీ అందరితో పాటు మీ కుటుంబం అంటే అత్త మామ, అట అమ్మా నాన్న, అందరు కావాల్సిందే మనకి. అలా అని మనం ఏం సపరేట్గా ఎక్కడి నుంచి ఊడి పడలేదు కదా అమ్మలు. కాబట్టి అందరం కావాలి, అందరం కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. కాబట్టి భార్యాభర్తలు అనే విషయాన్ని దూరంగా చూడొద్దు, వేరేగా చూడొద్దు. కలిసి జీవించండి, కలిసి మాట్లాడుకోండి, ఆనందంగా ఉండండి. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే టైము, ఏదో వివాహేతర సంబంధాలు ఇవి చాలా ఎక్కువైపోయి రోజు రోజుకి వినడానికి ఇబ్బందిగా ఉన్నా, ఎబ్బట్టుగా ఉన్నా తప్పట్లేదు, అవి జరుగుతుంది ఎక్కడో. ఇంకా ఏంటంటే అమ్మ, మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుంటే కూడా తెలుస్తుంది, వివాహేతర సంబంధాల వల్ల ముక్కు పచ్చలారని బిడ్డల్ని చంపేస్తున్నారు. అవునమ్మా, అది చాలా మనసుకి బాధ కలుగుతోంది. అలాంటివి ఈ మధ్యకాలంలో 100 కేసులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులే కన్న బిడ్డలు చంపడం ఏంటంటే మాట తలుచుకుంటే గుండెంత ఎలా ఉంటుందంటే, చంపడాలు ఏంటండి? ఇప్పుడు నీకు ఇష్టం లేదు, మొగుడు ఇష్టం లేదు, వదిలేసేయమని చట్టమే చెప్పింది కదా. వెళ్ళిపో, నువ్వు ఏదైతే వివాహేతర సంబంధం కావాలనుకుంటా వెళ్ళిపోండి, వద్దని ఎవరు అంటలేదు. కానీ బిడ్డల్ని చంపే హక్కు నీకు ఇవ్వలేదు. కనే హక్కు కన్నావు, కానీ చంపే హక్కు నీకు లేదు. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. అసలు చంపడం ఏంటండి? చంపడం అనే మాట చాలా తప్పైన మాట. అది దాని గురించి మనం చక్కగా మంచి ఒక 10 ఎపిసోడ్లైనా చేసి చెప్తా నేను. చాలా వరకు మన మాటలు వినన్న ప్రపంచం బాగుపడాలి. నిజంగా అమ్మ కనేసి ఆ అమ్మే చంపేసిందంటే అసలు హృదయ విదారకమైనటువంటి కేసులని, చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని మనం అసలు అలా ఎలా చంపేస్తున్నారు అనేది నాకు, ఓ తల్లిగా నాకు కూడా ఏం అర్థం కాక చాలా బాధ కడుతున్నాను. అలాంటి పరిస్థితులు కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉన్నాయి. ఇదే విషయాల మీద మనం కొన్ని 100 టాపిక్స్ మన చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఏదో మీ ద్వారా ప్రపంచానికి మంచి జరిగితే బాగుంటుంది. తప్పకుండా అమ్మా. నమస్తే.